ఇది కత్తి నా వద్ద ఉన్నది. ఈ కత్తితో ఎంతమందినైనా గాయపరిచి వారిని శరీరాల్ని గాయపరచవచ్చు, లేదా నా దేహాన్ని కూడా గాయపరుచుకొని బాధపడవచ్చు. అంటే 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దీంతోనే మ్యాంగో కోసుకొని తినవచ్చు. అంటే కత్తి 3 రకాలుగా. అట్లాగే మనిషికి ఉన్నటువంటి మనసే గొప్ప ఆయుధం. ఆ మనసుని, నీ మనసు నువ్వెప్పుడు 100% పీస్గా ఉంచుకోవచ్చు. ఏ మనిషికి అన్పీస్గా కాకూడదు. ఈ మనసుతోటే రీబర్త్గా లేకుండా చేసుకోవచ్చు. ఇదే పీస్ మోటివేషన్. కాబట్టి మీ మనసుని ఎప్పుడు శాంతిగా ఉంచుకోండి.